శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో వటసావిత్రి వ్రత విధానము, వటసావిత్రి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి, అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ప్రాచీన కాలం నుంచి ఎన్నో రకాల నోములు, వ్రతాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. సాక్షాత్తు దేవుళ్ళు కూడా ఇటువంటి ఆచారాలన్నీ అవలంబించారని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అటువంటి నోములలో వటసావిత్రి వ్రతం కూడా ఒకటి. స్త్రీలు ఐదో తనాన్ని గొప్ప వరంగా భావిస్తారు. ఐదో తనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి ఇందులో విశేషమైనవి. వీటిలో వటసావిత్రి వ్రతానికి ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజ చేయడం ద్వారా జరుపుకుంటారు. జీవన విధానంలో సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటు వైధవ్యం నుంచి కాపాడే వ్రతంగా వటసావిత్రి వ్రతంను చెప్పుకోవచ్చు. దీనిని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఆచరించాలి. ఆ రోజు వీలు కాకపోతే జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు కూడా ఆచరించవచ్చు. ఈ వ్రతం చేసే విధానము: ఈ వ్రతాన్ని చేసేవారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్లవారుజాము నిద్రలేచి తలంటు స్నానం చేసి దేవుని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వెయ్యాలి. అక్కడ సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్ఠించాలి. వారి చిత్రపటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్ఠించుకోవాలి. సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవత్ సావిత్రి ప్రీత్యర్థం చ వట సావిత్రి వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ విధంగా మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజ అనంతరం నమో వైవసత్వాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మర్రి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేసి నైవేద్యం సమర్పించి బ్రాహ్మణులు, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. ఇలా చేస్తే భర్త దీర్ఘాయుర్ధం పొందుతాడు. పూజ పూర్తయిన ప్రతి స్త్రీ 5 సుమంగులు నొసట బొట్టు పెట్టి గౌరవించాలి. ఇలా చేస్తే స్త్రీలకు ఐదో తనంతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతో పాటు రకరకాల దోషాలు, పాపాలు, కష్టనష్టాల నుండి విముక్తి పొందుతారు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.